వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. వాచ్లను ఎడమ చేతికి ఎందుకు ధరిస్తారో తెలుసా? రేడియో, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్లు, ల్యాండ్లైన్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఇలా దేంట్లో చూసిన ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డివైజ్లు మార్కెట్లోకి వచ్చాయి. అవన్నీ వినియోగదారులకు అపరిమితంగా ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా వచ్చేవన్నీ పాత వాటిని మర్చిపోయేలా చేశాయి. అయితే ఓ వస్తువు మాత్రం మనం ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. అంటే అందులోనూ కొత్త తరహా మోడల్స్ వచ్చాయనుకోండి, కానీ పాత తరహా మోడల్ను రీప్లేస్ చేయలేకపోయాయి. అవే రిస్ట్ వాచ్లు, అవే స్మార్ట్ వాచీలు. స్మార్ట్ బ్యాడ్లు రంగప్రవేశం చేసిన సాధారణ రిస్ట్ వాచీల వాడకం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అధిక శాతం మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే రిస్ట్ వాచీ అయినా, స్మార్ట్ వాచీ లేదా స్మార్ట్ బ్యాండ్ ఏదైనా వాటిని మనం దాదాపు ఎడమ చేతికే పెట్టుకుంటాం. అయితే కుడి చేతికి పెట్టుకునే వారు కూడా ఉన్నారనుకోండి, కానీ వారు చాలా తక్కువగా ఉంటారు. వారి విషయం పక్కన పెడితే అసలు వాచీలను మనం ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? ఈ విషయం మీరు ఎప్పుడైనా ఊహించారా? అయితే ఇప్పుడు మాత్రం ఊహించాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ వీడియో చూడండి. వాచీని ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారో తెలుస్తుంది. ఇప్పుడంటే రిస్ట్ వాచీలు ఉన్నాయి, కానీ అసలు వాచీలను తయారు చేయడం ప్రారంభించినప్పుడు ముందుగా పాకెట్ వాచీలే ఉండేవి. జనాలు వాటిని తమ జోబీలో పెట్టుకుని తిరిగేవారు. కావలసినప్పుడు బయటకు తీసి టైం చూసుకునేవారు. అయితే కొందరు ఆ పాకెట్ వాచీలను చేతికి ధరించడం మొదలు పెట్టారు. అలా ధరించే క్రమంలో వారు తమ ఎడమ చేతికి వాచీలను పెట్టుకునేవారు. ఎందుకంటే దాదాపు చాలా మంది కుడి చేతి వాటం కలవారే. కాబట్టి కుడి చేతితో పనిచేస్తున్న సందర్భాలలో మాటిమాటికి చేతిని పైకి లేపి టైం చూడడం ఇబ్బంది అవుతుందని భావించి వాచీలను ఎడమ చేతికి ధరించడం షురూ చేశారు. అది అప్పట్లో వారికి సౌకర్యవంతంగా అనిపించింది. దీన్ని చూసి ఇతరులు కూడా అలా ధరించడం స్టార్ట్ చేశారు. దీంతో అలా పలు కంపెనీలు రిస్ట్ వాచీలను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో అందరూ వాచీల్ని ఎడమ చేతికే ధరించడం మొదలు పెట్టారు. అలా ధరించడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్మార్ట్ వాచ్లు, బ్యాండ్లు వచ్చిన వాటిని కూడా దాదాపు అధిక శాతం మంది ఎడమ చేతికే ధరిస్తున్నారు. సో వాచీలను ఎడమ చేతికి ధరించడం వెనుక ఉన్న అసలు కథ ఇది. తెలుసుకున్నారు కదా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.